పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా కాసేపట్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. శాంతి ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. హైదరాబాద్లో భారత్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్లో 100కు పైగా దేశాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారంపై చర్చించనున్నట్లు బట్టి తెలిపారు. నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైన కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమ్మిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు, శాంతి కాముకులు, గ్లోబల్ జస్టిస్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు, అసమానత లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చారు. అనేక దేశాలు ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 8 ప్యానెల్స్ గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్ అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా తీసుకుపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి కేంద్రం ఆదేశాలతో పాకిస్తానీలకు తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీలు వీసాలు రద్దయినట్టు తెలిపారు. ఈ నెల 27 లోపు పాకిస్తానీలు హైదరాబాద్ వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఈ నెల 30 వరకు అటారీ వాఘా బార్డర్ ఓపెన్ ఉంటుందని సూచించారు. హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీలు ఉన్నారని, వారిపై నిఘా పెట్టామని డీజీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఒక్కొక్కటి సెన్సేషన్ అవుతూ ఉంది. తాజాగా అంటే భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆదేశంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఏదైతే ఉందో దానికి హెడ్ గా ఉన్నటువంటి డీజీపీ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే వాటి ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే డీజీపీ కొన్ని ఆదేశాలు జారీ చేయడం ఉంది. అయితే ఎవరైతే తెలంగాణలో ఉంటున్నారో, అఫ్ కోర్స్ అధికారికంగా వచ్చి ఉంటున్నారు, కొంతమంది అనధికారికంగా తెలియని వాళ్ళు కూడా, కొంతమంది పాకిస్తాన్ చెందిన జాతీయులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 30 లాస్ట్ అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. 30 వరకు ఎక్కడైతే అటారీ వాఘా బోర్డర్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ లో ఉంటుంది. ఈ నెల 30 లోపు ఖచ్చితంగా వీరంతా వెళ్లిపోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల అధికారికంగా వీసాల మీద ఎవరైతే వచ్చారో ఈ నెల 27 వరకు, ఈ నెల 27 తర్వాత ఆ వీసాలు మొత్తం కూడా రద్దయిపోతాయి. మీకు అఫ్ కోర్స్ మీకు టైం ఉన్నప్పుడు కూడా దానికి యాక్సెప్ట్ చేయరు. 27 తర్వాత మీ దగ్గర వీసాలు ఉన్నా కూడా అవి చెత్త కాగితాలతో సమాధానం తప్పించి అవి రద్దయిపోతాయి. వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ దేశం చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే దేశాన్ని పట్ల తెలంగాణ నుంచి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే దాని అర్థం ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇక మెడికల్ వీసా మీద ఎవరైతే కొంతమంది వచ్చి ఉంటారు, అఫ్ కోర్స్ ట్రీట్మెంట్ కోసం, ది బెస్ట్ ట్రీట్మెంట్ కోసం, మేబీ హైదరాబాద్ లో ది బెస్ట్ వైద్య ట్రీట్మెంట్ కూడా ఉంది కాబట్టి మేబీ పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడం కోసం ఎవరైతే వచ్చారో మెడికల్ వీసాదారులు, వాళ్ళకి ఈ నెల 29 వరకు సమయం ఉంది అనే ఒక ఆదేశం. ఎందుకంటే వాళ్ళు కొంచెం హెల్త్ కాన్షియస్ నేపథ్యంలో, హెల్త్ బేసిస్ నేపథ్యంలో 29 వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఈవెన్ వారికి కూడా 29 వరకు ఇచ్చారంటే ఈ 4-5 రోజుల్లోనే మీరు సర్దుకొని పోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ మీ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉన్నా సరే ఏర్పాట్లు చేసుకొని మీ దేశానికి మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఓవరాల్ గా ఈ నెల 30 తారీఖు లోపల
దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అందరూ కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అటారీ వాఘా బోర్డర్ ఈ నెల 30వ తేదీ వరకు అక్కడ ఓపెన్ చేసి ఉంటుంది. అంటే అక్కడ నుంచి వాకబుల్ అంటే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి బోర్డర్ అది వాకబుల్ బోర్డర్. ఆ బోర్డర్ దాటారంటే దేశం దాటినట్టే కాబట్టి ఆ బోర్డర్ 30వ తారీఖు వరకు తెరిచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం తక్షణం ఉందని, సో దీనికోసం లిమిట్ బేసిస్ మీద ఈ నెల 27 తర్వాత వీసాలు మొత్తం కూడా రద్దు అవుతాయి. ఈ నెల 29 వరకు మెడికల్ వీసా మీద ఉన్నటువంటి వారందరికి కూడా 29 తారీఖు టైం ఉంది. సో ఈ విధంగా కొన్ని స్టెప్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ఏదైతే పహల్గామా దాడి తర్వాత 28 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఆ పాకిస్తాన్ ముష్కర్ మొక్కలు అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కాబట్టి వాటిని ఆ దేశానికి కానీ ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధాలు ఇప్పటివరకు ఉన్నటువంటి సంబంధాలు మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వం తెంచుకున్న నేపథ్యంలో అందులో భాగంగా తీసుకున్న నిర్ణయం కూడా ఇది. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులు మొత్తం కూడా స్పష్టం వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. బట్ వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏ బేసిస్ మీద వచ్చారు ఏంటనే దాని మీద బేస్ చేసుకొని కొన్ని తక్కువ రిలాక్షన్ చాలా లిమిటెడ్ రిలాక్షన్స్ కూడా ఇచ్చారు. అఫ్ కోర్స్ ఈ నెల 30వ తారీఖు వరకు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ 206 పాకిస్తాన్ జాతీయులు ఇక్కడ అధికారికంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అనధికారికంగా ఉన్న వారి వ్యక్తుల గురించి కూడా కొంత లెక్కని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వారందరూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాలి, లేదంటే మాత్రం అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైల్లో పెట్టాలి, భారతీయ జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం ఉంటుందని డీజీపీ చాలా స్పష్టంగా చేశారు. సో 206 మంది లెక్కలు అయితే ఆ వీసా లెక్కలు మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వారికి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది, నో డౌట్. ఎవరైతే అనధికారికంగా ఆ వీసా పరిధి దాటినా కూడా ఇక్కడ ఎవరైతే ఉంటున్నారు వీసా ఉన్నప్పటికీ మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందని ఒక సెక్యులర్ ఒక పర్టికులర్ గా ఆదేశాలు వచ్చాయి. కానీ అనధికారికంగా ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా వారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని పట్టుకున్నారంటే వాళ్ళకి చాలా సివియర్ యాక్షన్ వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇంప్లిమెంటేషన్ లో భాగంగా తెలంగాణ డీజీపీ ఈ ఆదేశాలు జారీ చేసిన మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఉంటున్నారో పాకిస్తాన్ జాతీయులు ఇక్కడ తెలంగాణతో పాటుగా దేశం మొత్తం కూడా వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెంకట్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు కొద్దిగైన సిగ్గుండాలన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్ ఎన్డీఎస్ఏలో ఉన్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ వచ్చిందని, అయినా కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై అధ్యయనం చేస్తామని, వచ్చే క్యాబినెట్లో అందులోని అంశాలపై చర్చించి చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మీరందరూ మీడియా మిత్రులు మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కూలిపోయింది. ఇంకా ఎవరినో మీరు మాట్లాడంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పాలని చేస్తున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమన్నారు? ఎంత ప్రొపగాండా కోసం వాడుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న ఈ సంవత్సరంలో వానాకాలంలో భారతదేశంలో రికార్డు వరి పంట పండింది. ఆ 3 బ్యారేజెస్ నిరుపయోగం.
మాజీ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నటి జిత్వాని కేసులో మరింత విచారించేందుకు ఆంజనేయులను 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి పోలీసుల అభ్యర్థనకు న్యాయస్థానం అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో ఆయనను శని, ఆది, సోమవారం కస్టడీకి తీసుకోనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నటి జిత్వాని కేసులో విజయవాడ సిఐడి కార్యాలయంలో నిందితుడు ఆంజనేయులను అధికారులు విచారించనున్నారు. వైసీపీ కార్యకర్త బోరుగడ్డ అనిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తరపున దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఆయన మళ్లీ హైకోర్టునే ఆశ్రయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఏలూరు రోడ్డు ఉగ్రదాడికి వ్యతిరేకంగా మానవహారం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జనసేన పార్టీ ఇన్ఛార్జు బూరగడ్డ శ్రీకాంత్ కలిసి స్థానికులు మానవహారం చేశారు. భయంకరమైన భారతదేశం మీద జరిగిన ఉగ్రవాద దాడి అంటే దుర్మార్గమైన చర్య, అది హీనమైన చర్య. అంటే పహల్గామ్లో మన వెతికి ఎవరు ఏంటి అనేది కనుక్కుని, ఏ జాతి ఏ కులం అనేది కనుక్కుని వాళ్ళని కొని వీళ్ళ తుదముట్టించడం అసలు ఇంత చాలా దారుణమైన పరిస్థితి. చాలా దారుణంగా మనం భావించాలి. ఇది జాతి మొత్తం మీద జరిగిన దాడి కింద అందరం ప్రతి ఒక్కరూ భావిస్తున్నాను. ఈరోజు వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఆ రోజు చనిపోయిన అందరూ ఆత్మశాంతి కోసం గుడివాడలో మానవహారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందరం అంతా కలిసి కట్టుగా ఉన్నాం. ఇక్కడ ఒక హిందువులే కాదు, క్రిస్టియన్సే కాదు, ముస్లింసే కాదు, జైన్లే కాదు, అందరూ కలిపి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటానికి ఏదైనా కానీ స్ట్రాంగ్ గా రియాక్షన్ తీసుకుంటాం. గత 3 రోజుల కిందట కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏదైతే యాత్రికుల మీద ఆటవికంగా దాడి చేసి 27 మందిని చంపివేయడానికి నిరసనగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఆత్మశాంతి కలిగే విధంగా ఈరోజు శాంతియుతంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరి కుటుంబాలకు కూడా ఏదైతే గనక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉంటామని చెప్పారు, ఏదైతే టెర్రరిస్టాన్ని అంతం చేయాలని చెప్పి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా షేర్లింగంపల్లి అయ్యప్ప సొసైటీలో ప్రూప్స్ బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నట్టు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కుమార్ తెలిపారు. అధిక ధరలు మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం నీళ్లను కలుపుతున్న ముఠాను షేర్లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వారి దగ్గర నుంచి సుమారు 1.48 లక్షల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాకుండా ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయకుండా ఫీజు కూడా చెల్లించకుండా అక్రమ మద్య కల్తీకి పాల్పడుతున్నారు. వీరి దగ్గర నుంచి 75 బాటిళ్లను 55 ఖాళీ బాటిళ్లను ఎక్స్చేంజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. బార్ లైసెన్స్ ఓనర్
ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, బార్ పనిచేసే ఉద్యోగి పునీత్ పట్నాయక్లపై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్స్చేంజ్ స్టేషన్లో అప్పగించినట్టు ఏఈఎస్ జీవన్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న పాత నేరస్తుడు క్రాంతి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాంతి కుమార్ చికటపల్లిలో దొంగలించిన బైక్ తో మారడపల్లి బేగంపేటలో స్నాచింగ్ కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 300 సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 8 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పోచారం అన్నోజిగూడ నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్మీడియట్ ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి ఇంటర్ ఫెయిల్ అయ్యాడని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కళాశాల యాజమాన్యం హుటాహుటిన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందినట్టు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక చెరువు బజార్లో రోడ్డు పక్కన నిలబడిన అడ్డా కూలీలపై ఓ కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 4 కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించు కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో హిజ్రాలు హల్చల్ చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హిజ్రాల వేషాలతో వచ్చి పరిగి పట్టణంలో భిక్షాటన చేశారు. వారిని గమనించిన ఆ ప్రాంత హిజ్రాలు ఇక్కడ మీకేం పని అంటూ ఆ 2 వ్యక్తులను చితకబాదారు. ఇక్కడ ఎవరు వసూళ్లకు పాల్పడినా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. హిజ్రాల వేషాల్లో వచ్చిన 2 వ్యక్తులు రంగారెడ్డి జిల్లా పులుసు మామిడికి చెందిన నర్సింలు యాదయ్యలుగా గుర్తించారు. మరోసారి ఇటుపక్క రావద్దని వస్తే ఊరికే వదిలిపెట్టమని హెచ్చరించి పంపించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో కోడి పందాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు మండలంలోని మధురపూడి పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 25 సెల్ ఫోన్లు, 3 కార్లు, 20 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
పల్నాడు జిల్లా వెల్లుర్తిలో ఫ్లెక్సీ వివాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. వైసీపీ బజార్లో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో గుండ్లపాడుకు చెందిన ఉప్పుతోళ్ల వెంకటేశ్వర్లు, గురవయ్య, మసయ్య వేట కొడవలతో ఇనుపరాడ్లతో శ్రీను అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సమీపంలో ఉన్న శ్రీను భార్య అంజమ్మ బంధువులు సహాయంతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన నలుగురు గతంలో వైసీపీకి చెందిన వారుగా గుర్తించారు. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని స్థానికులు తెలిపారు. పాత కక్షలతోనే దాడులు జరిగాయని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు బ్యాటర్లు కట్టారు. బ్యాటర్లు కడితే నాకు 40 సంవత్సరాల నుంచి మా దొరిచారు పెట్టి ఓడైన బ్యాటర్లు కట్టలేదు. మా బజార్ని ఎందుకు బ్యాటర్లు కట్టేదాన్ని మీ మాత్రం మాకు లేవని బ్యాటర్లు అని నేను అడిగిన. నా కొడుకు లేడు ఆ రోజు. మమ్మల్నే గొడ్డలు పట్టుకొని మొత్తం ఇళ్ళ మీదకి వచ్చారు. ఇళ్ళ మీదకి వచ్చారు. వస్తే నేను తలుపులు వేసుకున్నా ముసలోళ్ళం మీరు ఇది వీళ్ళిద్దరినే తీసుకొచ్చి పంచాయత పెట్టి వీళ్ళిద్దరే పంచాయత పెడితే ఏళ్ళ ముందే మమ్మల్ని కత్తులు గడ్డలు తీసుకోవడానికి చేసి పెట్టినందుకు మొద్దయ్యాను వాడు మరి వెంకటేశులు మరి వాడు తండ్రి కన్నలు రాంబాబు వాళ్ళు అంతవరకు